కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని, అట్లాగే శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రభుత్వం రాగానే 189 జీవో ప్రకారంగా ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవాలని ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము 27/1/25 సోమవారం రోజున మన ముఖ్యమంత్రి వర్యుల్ని ధన్యవాదాలు తెలిపేదానికోసరంగా మన డూండి రాకేష్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో వారిని కలవడం జరిగింది. వారు ఈ సందర్భంగా రేపు 31వ తారీఖున జరిగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి పెనుగొండ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతోటి ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే మీ వర్తకులందరూ కూడా వ్యాపారాలు సజావుగా జరిగేదానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పడం జరిగింది. దానికి మన ఆర్యవైశ్యులు అందరూ కూడా వారికి రుణపడి ఉంటారు. దీనికి మన ఆర్యవైశ్య పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు అయితేనేమి, మన డూండి రాకేష్ గారు అయితేనేమి, శ్రీరామ్ తాతయ్య గారు అయితేనేమి, అలాగే మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఎంతో ప్రయత్నం చేసి ఈ కార్యాన్ని సాధించారు. అలాగే వారికి తోడుగా మన నెల్లూరు మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అయితేనేమి, మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి సహకారం కూడా ఎంతో ఉన్నది. వారికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే రేపు 31వ తారీఖున ఇక్కడ మన నెల్లూరు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ మహోత్సవం కూడా జరుగుతుంది. దానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి శ్రీ పినాకిని నదీ తీరమందు గంగాదేవి పూజ మహోత్సవము, నదీ స్నానము, కలశ తీర్థ గ్రహణము ఉంటుంది. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచనము, సకల దేవతల ఆహ్వానము, లక్ష్మీ గణపతి హోమము, శ్రీ లలితా సహస్రనామము హోమము, దుర్గా హోమము, నవగ్రహ హోమము, శ్రీ సూక్తి హోమము, రుద్ర హోమము, శ్రీ కనికా పరమేశ్వరి మూలమంత్ర హోమం, పూర్ణాహితి, అమ్మవారి కలశ సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం 4 గంటలకు కన్య పూజ జరుగుతుంది. తర్వాత 4:30కు సుహాసిని పూజ, 5 గంటలకి అమ్మవారి ఆలయ ప్రదక్షిణము, 6:30 గంటలకి 6:45కి కన్యచే పూర్ణాహుతి సమర్పణ జరుగుతుంది. దానికి తదుపరి 102 గోత్రీకులు పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి సుమారు ఒక 30 మంది దాకా నదీ స్నానం చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉండి 6:45 అగ్నిగుండం తొక్కేదానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. గతంలో జరిగిన దానికన్నా భిన్నంగా కూడా జరుగుతాయి. కాబట్టి నెల్లూరులో ఉండే భక్తులందరూ కూడా ఒక్క ఆర్యవైశ్యులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కార్యక్రమాలు జరిగించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఉభయకర్తగా నేను చైర్మన్గా నేను వ్యవహరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా హాజరు కావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. జై వాసవి. నా పేరు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. ఈరోజు చాలా శుభపరిణామం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నెల్లూరు పట్టణంలో
ఉన్నటువంటి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి రేపు జరగబోయే కార్యక్రమానికి 31వ తేదీ 31/1/2025 శుక్రవారం రోజున శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు ఆత్మార్పణ దినం జరుగుతుంది. ఇందులో భాగంగా మొన్నటి దినం 29/1/2025 సోమవారం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మరి మా ఈ కలయికకు చంద్రబాబు నాయుడు దగ్గరికి మమ్మల్ని ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారి ఆత్మార్పణ దినం గురించి మాట్లాడేందుకోసం చర్చించేందుకోసం జూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ విజయవాడ వాస్తవ్యులు వారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించినందుకు వారికి మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క జీవోని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలని ఆర్యవైశ్య సోదరులకి అందరికి కూడా మరి ఈ యొక్క జీవోని బహుమతిగా ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మరి మన నెల్లూరు వాస్తవ్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైశ్యులకి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అందులో భాగంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి చేయనటువంటి ఈ యొక్క తీర్మానాన్ని, ఈ యొక్క జీవోని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకి అందజేయడం జరిగింది. ఈ 31వ తేదీ శుక్రవారం రోజున జరగబోయే ఈ ఆత్మార్పణ దినానికి ప్రతి ఒక్కరూ కూడా జిల్లాల్లో ఉండేవాళ్ళు అయితేనేమి, మండలాల్లో ఉండేవాళ్ళు అయితేనేమి ఈ జీవోని కాపీని తీసుకెళ్ళి మీ మండల అధ్యక్షులు ఎవరైతే, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మండలాల్లో ఉండేవాళ్ళు, జిల్లాలో అయితే జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్లకు చూపించి అధికారికంగా అధికార లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ మీ గ్రామాల్లో, మీ మీ పంచాయతీల్లో, మీ మీ మండలాల్లో, మీ మీ జిల్లాలలో ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోవాలని చెప్పి ఆర్యవైశ్య సోదర సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ జీవో వచ్చిన సంగతి కూడా చాలామంది చాలా మండలాలకు తెలియదు. అందుకని మీ ద్వారా వీళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి 31వ తేదీ నెల్లూరు పట్టణంలో ఉదయం 6 గంటలకి పెన్నా నదికి వెళ్ళి అమ్మవారు 102 గోత్రీకులు అమ్మవారితోటి అగ్నికి ఆహుతైనారు. అందులో భాగంగా ఈ 102 గోత్రీకులు 102 కలశాలతోటి పెన్నా నది తీరం నుంచి ఈ కలశాలన్నింటినీ తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క అభిషేకం అయిన తర్వాత పొద్దుటూరు నుంచి మన స్వాములు పేరేంటి సార్, బద్వేలి కలమలపూడి సత్యనారాయణ గారు స్వామీజీ వచ్చి ఇక్కడ అమ్మవారికి శాంతి హోమాలు జరుపుతారు. ఆ రోజు అమ్మవారు బాగా పవర్ఫుల్గా ఉంటారు. అగ్నికి ఆహుతైన రోజు చాలా పవర్ఫుల్గా, చాలా గంభీరంగా ఉంటారు. ఆ యొక్క గంభీరాన్ని, ఆ యొక్క ఆవేశాన్ని తగ్గించేదానికోసంగా
ఈ యొక్క హోమాలన్నీ కూడా జరుపుతాము. అందులో భాగంగా ఆ రోజు వినాయక హోమం, మొట్టమొదటి గణపతి హోమం జరుపుతాం. ఆ గణపతి హోమం, లలితా సహస్రనామ హోమం, దుర్గా హోమం, నవగ్రహ హోమం, శ్రీ సూక్త హోమం, రుద్ర హోమం, శ్రీ కన్నికా పరమేశ్వరి మూలమంత్ర హోమం, తదుపరి పూర్ణాహుతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా బద్వేలు స్వామీజీలు వచ్చి ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన ఆర్యవర్షులు ఎవరైనా ఉంటే దేవస్థానం దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. హోమంలో కూర్చునే వాళ్ళు, పాల్గొనదలిచిన వాళ్ళు 10,116 రూపాయలు దేవస్థానం నందు కట్టి తగిన రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. మామూలుగా 15 మందికి అవకాశం ఉంది. 15 మందిలో ఇప్పుడు 9 మంది అయినారు. ఇంకా 6 మంది బ్యాలెన్స్ ఉన్నారు. ఎవరికైనా ఈ హోమంలో కూర్చోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు మరి దేవస్థానం వచ్చి ముందుగా వారి యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాయంత్రం 6:30 గంటలకి అగ్నిగుండం ప్రారంభం అవుతుంది. మరి ఈ అగ్నిగుండంలో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 35 మంది భక్తులు సుమారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ఈ యొక్క అగ్నిగుండ ప్రవేశము, అగ్నిగుండంలో వాళ్ళు దిగడం జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారికి ఆహుతిగా వారు ఆ అగ్నికి ప్రవేశం చేస్తారు. ఈ యొక్క అగ్ని హోమం ముందుగా మరి కన్య పూజ జరుగుతుంది. ఈ కన్య పూజ సాయంత్రం 4 గంటలకి కన్య పూజ కార్యక్రమం మరి ఉభయకర్తల గారిచే ఆ కన్యకి పాద పూజ జరుగుతుంది. ఆ పాద పూజ అయిపోయిన తర్వాత సుహాసిని పూజ జరుగుతుంది. తదనంతరం చివరిగా అమ్మాయి చేత కన్య పూజ దగ్గర కన్య చేతి మీదుగా పూర్ణాహుతి జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చి తిలకించి మరి అమ్మవారి తీర్థప్రసాదములు పొంది కృపా కటాక్షములు పొందవలసిందిగా మరి భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను. అందులో భాగంగా మరి గతంలో ఈ యొక్క ఉభయాన్ని దాసా సురేష్ రాజా వారు చేస్తున్నారు గత 15-20 సంవత్సరాల నుంచి. మరి వారు కాలం చెందడంతో ఈ యొక్క హోమాన్ని ఈ యొక్క ఉభయాన్ని ఈ కార్యక్రమం ఉభయకర్తగా మా చైర్మన్ కోట గురుబ్రహ్మం గారు ఈ యొక్క ఉభయాన్ని తీసుకొని వారి యొక్క మరి ఉభయకర్తగా వ్యవహరించి మరి వారు ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మరి ఉభయకర్తగా ఉన్నటువంటి మన కోట గురుబ్రహ్మానికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందరూ కూడా కమిటీ మెంబర్లు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.